మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గోదావరి నది తీరాన ఏర్పాటు చేసిన సమ్మక్క సారలమ్మ జాతర వైభవంగా జరిగింది. రెండవ రోజు సమ్మక్కను గద్దెలపైకి డప్పు చప్పులతో శివసత్తుల పూనకాలతో బూరల శబ్దాల మధ్య తీసుకువచ్చారు. కోయ పూజారులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవార్లను స్థానిక ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, మాజీ డీసీసీ అధ్యక్షులు కొక్కిరాల సురేఖ దర్శించుకున్నారు. కొద్దిసేపు నిలిపివేయడం జరిగింది. దయచేసి గమనించగలరు. గమనించగలరు భక్తులు. సహకరించాల్సిందిగా కోరుతున్నాము. మనం మన దేవతలు ఇద్దరు కూడా మనం వీరి జనంలోకి వచ్చి దయచేసి సాగు దర్శించుకునేలాగా సహకరించాల్సిందిగా కోరుతున్నాము. వాలంటీర్స్ ఎవరు కూడా దాంట్లో ఉంటున్నారా? మీరు క్రౌడ్ కంట్రోల్లో ఎమ్మెల్యే గారికి స్వాగతం. వెనక మీ కుటుంబ సభ్యులు వెళ్తున్నారు. మీరు ఎక్కడన్నా కూడా ఎగ్జిట్ దగ్గరికి ప్రజల ప్రాంతంలో మీరు దయచేసి ఒప్పు చెందిన భక్తులు ప్రాంగణాన్ని
తీరాల్సిందే పోతున్నాము. ఈ సాంప్రదాయం ఏర్పాటు చేసి ఇక్కడ సమ్మక్క సారక్క జాతర ఏర్పాట్లను చేయడం జరిగింది. ఈ ఏర్పాట్లు ఒక మనిషి ఎంత దూరం ఎంత ఏర్పాటు చేయడం అంతకన్నా ఎక్కువ చేశాం. ఇంకా ఈ కాక ఇంకేమైనా తక్కువ ఉంటే భక్తులు క్షమించాలని కోరుకుంటున్నాం. ఏదైనా సదుపాయాలు లెక్కన చిన్న లోపాలు జరిగిన కాబట్టి సిబ్బంది అందరూ కలిసి కష్టపడి పోలీసు వాళ్ళు కానీ మన టెంపుల్ గుడి వీళ్ళు దేవాదాయ శాఖ వాళ్ళు కానీ మిగతా రెవెన్యూ అన్ని మున్సిపాలిటీ వాళ్ళు అందరూ సహకరించి కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇప్పటివరకు నిన్నటి నుంచి ఇప్పటివరకు చాలా బాగా జరిగింది. ఇంకా కూడా రేపేళ్ళని ఇంకా భక్తులకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి వాళ్లకు ఏ రకమైన అసౌకర్యం కలగకుండా అన్ని విధాలుగా సౌకర్యాలు అందజేసి వాళ్ళ మనలు పొందగాలని అధికారులను రిక్వెస్ట్ చేస్తున్నాను. దాంతోపాటు ఈసారి ఈ పక్క నీళ్ళు లేవంటే ఇరిగేషన్ వాళ్ళకు కూడా కృతజ్ఞతలు. ఎందుకంటే వాళ్ళకి చెప్తే 2 గేట్లు ఓపెన్ చేసి ఈ పక్క నీళ్ళు ఇవ్వడం జరిగింది. తప్పకుండా వచ్చిన ప్రతి భక్తులకు అమ్మవారి ఆశీర్వాదాలు ఉండాలని ఈ మంచిర్యాల పట్టణం కానీ లేకపోతే మంచిర్యాల నియోజకవర్గం మంచిర్యాల జిల్లా ప్రజలందరూ కూడా శుభ సంతోషాలు అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలతో పాడి పంటలతో శుభంగా ఉండాలని ఈ సమ్మక్క సారక్క మొక్కి అదే కోరుకున్నాను. అంతకంటే ఎక్కువ చెప్పాల్సింది ఏం లేదు. రాగా చూసి నేను చాలా బాగా చేస్తున్నాను. ఇంకా కూడా రానున్న సంవత్సరాలు ఇంకా చాలా బాగా చేస్తారు. రేపటి నుండి భక్తులు దిక్కుంటే కూడా దాన్ని కొంచెం చూసుకొని సంబంధిత అధికారులు అందరూ కూడా దాని మీద ఉద్దేశించారు.